రకరకాలుగా పీపుల్‌ని చూశారు. రకరకాల సమస్యలతోని మీ దగ్గరికి వస్తుంటారు. ఇది చూసిన తర్వాత. అండ్ ఇంకో విషయం ఏందంటే సార్, ఇప్పుడు మనం గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో అనుభవిస్తారంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే గత జన్మ మనకి ఇవాళదే నిన్నటిదే జరిగింది మనకు గుర్తుండదు. గత జన్మ పాపాలు ఎందుకు మూటగట్టుకొని వస్తారు సార్? హ్మ్. దానికి చెప్పాలంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలియాలండి ఫస్ట్. ఓకే. అంటే ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి కనుక అందరికీ సబ్జెక్ట్ అర్థమవుతే ఇది కనుక 100% ఫాలో మీకేంటో తెలిసిపోతుంది. ఓకే. మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మ రూపాన అంటే దైవాంశ అది. ఆత్మ అంటే ఎవరంటే ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేకపోయారు అది. ఓహ్! అన్ని క్రియేట్ చేయగలరు, అన్ని కనుక్కున్నారు కానీ ఆత్మ ఎవరు యెస్. కనుక్కోలేకపోయారు. అంటే దైవకాలం కనుక్కోవాలని కూడా ఎంతో రీసెర్చ్ జరుగుతున్నది. అది ఎవరి వల్ల కాదండి. అది ఒక అంతే అది. భగవంతుడి పవర్ అంతే, అంతే అది. భగవంతుడి పవర్ అది. దాని ద్వారా మనం 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి ఓకే. ఆఖరి జన్మ ఈ మానవ జన్మ వస్తుందండి ఎవరికైనా సరే. ఓహో! ఆఖరి జన్మ మానవ జన్మ. అంటే మానవ జన్మ అంటే వివేకంతో ఉంటుంది, ఓకే. అంటే ఆత్మ జ్ఞానం ఉంటుందండి. ఓకే. మిగతా జీవరాశులన్నీ ఏం చేస్తాయండి, ఆహారం సంపాదించుకుంటాయి, సంసారం చేసి దాని జాతను పెంచుకుంటాయి, తర్వాత ఆహారం పడుకుని నిద్రపోతే చచ్చిపోతాయి. అవును. మరి మనకి వాళ్ళకి తేడా ఏంటండి? అవును. భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ ఇచ్చాడండి. ఓకే. అందుకని అంటే భగవంతుడు అని ఏంటంటే భగవంతుడుగా మారటానికి మనిషి జన్మ అనేది మనకు అంకురార్పణది. ఓకే. అది అందుకనే ఎలాగే మానవులు అర్థం చేసుకోలేరు అని మాయలో ఉంటారన్న ఉద్దేశంతో 7 సార్లు ఇస్తాడు. అందుకని 7 జన్మల బంధం 7 అంటే. ఏడవ జన్మలు. ఓకే. అంటే 7 జన్మల లోపైన నువ్వెవరివి, నేనెవరిని, హ్మ్. నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నా పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి రావటానికి అనేది మీరు తెలుసుకుంటే మీరు మీ ఆత్మని భగవంతుడిలో ఐక్యం చేసేయచ్చు. మీరు కూడా భగవంతుడిగా మారి. ఓకే. అంటే మీరు ఎందుకు పుట్టారంటే మీరు చెప్పారు కదా కర్మ గురించి అన్నారు, ఇక్కడ అవును. వచ్చిన సబ్జెక్ట్ అనమాట. అచ్చా, అందుకని నేను అచ్చా. చెప్పడం జరిగింది. అంటే ఓకే. డైరెక్ట్ కర్మ అంటే అవునవును. కాకుండా అర్థం కాదు. అంటే జనాలకి అసలు సబ్జెక్ట్ అర్థం కావాలి. అసలు ప్రతి ఒక్కళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు రకరకాలుగా. అంటే ఇది కనుక మీకు అర్థం అవుతే, ఇది నిజమని మీకు అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు. 100కి 100, 99 లేదు నా దగ్గర. ఉంటే అవుట్ అంటారా? అంతే. ఆ కర్మల్ని తీసేస్తారు. ఓహ్! అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఓకే. నిన్ననే. ఆహా! చెప్పండమ్మా అది ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? కర్మ? ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి చూసుకోవాలి. అది మీ కర్మలు ఎలా ఉన్నాయో తెలుసుకుని మీరు వచ్చి చూసుకోవాలి. నేను నిజంగా ఆశ్చర్యపోయినాను. ఇలా కూడా ఉంటుందా? మన గత జన్మ పాపాలని కానీ కర్మల్ని కానీ హ్మ్. అన్నీ కొంచెం చెప్తా. చెప్పండి. ఒక పేపర్ ఎవరి స్టోరీని వాళ్ళు పేపర్ల మీద రాసుకుంటూ రావాలి. ఒక వైట్ పేపర్ ఓకే. మీద ఒక దీపం ముందు కూర్చొని మన పేరు చెప్పుకొని, మన వయసు చెప్పుకొని, మన జెండర్ చెప్పుకొని, మన అడ్రస్ చెప్పుకొని ఆ దీపం ముందు కూర్చొని పుంఖానుగా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే. అవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఆ పేజీలు తయారవుతాయి. కొంతమందికి 3, కొంతమందికి 5, కొంతమందికి 10, వాళ్ళ కర్మల్ని బట్టి, వాళ్ళ కష్టాలని బట్టి. అలా రాశాక తమ్ముడు లోపలికి వచ్చి రాసేసావా అని అడిగి ఆ పేపర్లను ఇలా మడత పెట్టి ఓకే. నాకు ఒక ఇది చెప్పి ఒక సిస్టమ్ వాటిని ఎలాగ మనకి చేయాలి, తర్వాత వాటిని ఒక బబుల్లాగా క్రియేట్ చేసుకొని ఓకే. ఎన్ని మనం రాసామో కష్టాలు, ఆ కష్టాల నుంచి బయటపడ్డట్టు, ఆ కర్మల నుంచి తప్పించుకున్నట్టు ఒక 3 సార్లు జంప్ చేయాలి. ఆ బబుల్లోంచి మనం ఎక్కడి దాకా బబుల్ వేసామో దానిలోంచి జంప్ చేసుకుంటూ రావాలి. ఓకే. చేసుకుంటూ వచ్చి ఆ కర్మల్ని, ఆ కష్టాల్ని అన్నీ ఆ దీపంలో పెట్టి మార్చేసి ఆ బూడిదని బయటపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక పచ్చని చెట్టుని ముట్టుకొని నమస్కారం చేసుకొని రావాలి. అసలు ఎంత ఎనర్జీ డ్రైన్ అయిపోయిందో నాకు అవి రాస్తుంటే. చాలా వీక్ అయిపోయినా. కష్టాలు కదా, కష్టాలని కర్మల్ని రాసుకుంటున్నాము. ఇలా ఉంది తమ్ముడు అంటే పడుకో అని మళ్ళీ స్టామినా ఇచ్చి ఇది ఇలాగే ఉంటుంది అంటే నువ్వు గత జన్మ అంతా తలుచుకుంటూ, కష్టాలు తలుచుకుంటూ, పాపాలు తలుచుకుంటూ రాసావు కాబట్టి ఇలా అయిందని నాకు ప్రత్యక్షంగా చూపించారు. ఓకే. ఇంకొకటి, ఇది నిన్న జరిగింది. ఓకే. మొన్న వెంటనే నేను పరిచయమై 1.5 month అవుతోంది. ఆయన చెప్పినవన్నీ చేస్తూ వచ్చాను. రోజు వారింట్లోనే ఉంటాను. నా ఇంట్లో ఉండేది తక్కువ, అక్కడే ఉంటాను. నాకు ఏదైనా చిన్న భయాలున్నా, స్ట్రెస్ ఉన్నా ఆయన దగ్గర మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, శంబాల ఇన్స్ట్రుమెంట్స్. అవి కూడా ఉన్నాయా? అయ్యో
అల్టిమేట్ ఓకే. సర్వరోగ నివారణి అనమాట. ఓకే. మన ప్రోగ్రాంలో మన ఫోన్లో మనమే ప్రోగ్రామింగ్ చేసుకొని హార్ట్కా, లివర్కా, పాజిటివ్ థాట్స్కా, స్ట్రెస్కా, అసలు ఎన్ని ఉన్నాయో అందులో. దీనికోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు కదా. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. హాస్పిటల్కి వెళ్ళి అవని వాళ్ళు ఒక్కసారి తమ్ముడి దగ్గరికి వచ్చి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏంటనేది. ఓకే. నేను పర్సనల్గా అదే, ఎక్స్పీరియన్స్ అదే. చేశాను కాబట్టి. తర్వాత మొన్న నన్ను చూస్తూ నీకు ఒకటి చేయాలి, నువ్వు ప్యూరిటీ అవుతూ వస్తున్నావు, అందుకనే నాకు చేయాలనిపించింది, ఇది ప్యూరిటీ అయితే కానీ చెయ్యను, నేను నిన్న చేసింది కానీ మొన్న చేసింది కానీ. ఏంటి తమ్ముడు అంటే పడుకో అన్నారు. పడుకున్నాను. ఒక సాంబ్రాణి గడ్డి వెలిగించారు. వెలిగించి ఆ హీట్ చూపిస్తూ ఉన్నారు. కొంచెం చిన్న ఆ హెయిర్ని అది కాలినట్టుగా నాకు అనిపిస్తోంది, కళ్ళు తెరవద్దన్నారు, అలాగే మూసుకోమన్నారు. ఆ నిమిషం దాకా ఇక్కడ ఏదో పెట్టినట్టు దడదడగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని రోజు నేను. ఓకే. అది చేసిన తర్వాత లేచి కూర్చో అన్నారు. ఆ రోజంతా ఎంత హాయిగా ప్రశాంతంగా ఉండి వెళ్ళి నిద్రపోయి మార్నింగ్ వాక్ చేసుకొని అంత చక్కగా లేచి తిరిగాను. ఏం చేశారు తమ్ముడు అంటే, నీలో ఏదో సోల్ ఉంది, నీది కానిది, అది నేను తీసేశాను, అది చెడుగా కూడా తీయలేదు, చెడుగా తీస్తే మళ్ళీ అది మనల్ని శపిస్తుంది, దానికి మంచి విషయం చెప్పి తీసేశాను. అప్పటి నుంచి ఇక్కడ ఏదో బరువు పెట్టినట్టుగా పోయింది నాకు. జనాలు నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం. విన్నది కన్నది నిజం కాదు, మనం ఏదైతే అనుభవించామో అదే నిజం. నేను గత నెలన్నర రోజులుగా రోజుకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుభవిస్తూ వచ్చాను. 1 మంత్ నుంచి. నిన్న మొన్న అల్టిమేట్ అనమాట. అల్టిమేట్. అది శాస్త్రమా సైన్సా, దానికి మించిన శక్తి, త్రిశక్తి మాత, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వాళ్ళే సృష్టించారు కదా సృష్టిని. వాళ్ళంతా ఈ శంభాలలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎంత, ఇవన్నీ పారదోలడం నిజంగా అద్భుతం. అది అంటే అమ్మ మీరు అంటే చాలా లైఫ్ లీడ్ చేశారు, రకరకాల పీపుల్స్ని చూశారు. తర్వాత తన డాక్టర్ గారిని కలిసిన తర్వాత, సార్ని కలిసిన తర్వాత అంటే మీకు ఎవరు చెప్పారు, అండ్ మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉండే ఇంతకు ముందు, ఇక్కడికి రాకముందు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే వచ్చినాయి నాకు. అప్ అండ్ డౌన్స్, పడడం లేవడం, డిప్రెషన్కి వెళ్ళలేదు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలగలేదు, ఏమీ లేదు. సరే కానీ భగవంతుడు కష్టాలు పెడుతున్నాడని తమ్ముడిని కలవక ముందర వరకు కర్మలు అనుభవించాలి అన్నట్టుగానే ఉన్నాను నేను. మాధురి అని యాంకర్ ఉంటుంది, తన యాక్ట్రెస్ కూడా, మా ఇంట్లో పిల్లలాగానే. ఒక ఫైన్ ఈవినింగ్ ఫోన్ చేసింది, అమ్మ చాలా మందిని చూశారు, చాలా మందిని నమ్మారు, ఒక్కసారి నేను ఒక గురువు గారిని చెప్తాను, వస్తారా అని అడిగారు. నేను ఇప్పుడే వస్తానని చెప్పా. లేదు రేపు తీసుకెళ్తానని తీసుకెళ్లారండి. అది తీసుకెళ్ళిన మరుక్షణం ఏంటో తెలీదు, మాకు ఆత్మ సంబంధమా సోల్మేట్సా ఏంటని తెలీదు, నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళలాగా ఫీల్ అయినాను. ఆయన కూడా అలాగే అక్క అని అంత ఆప్యాయంగా నోరారా పలకరించారు. నేను చూసుకుంటానక్క, మీకే కష్టాలు ఉండవు, మీ కర్మల్ని రీరైట్ చేస్తాను, నాకు ఇలాగ భయంగా ఉంటుంది తమ్ముడు, దడగా ఉంటుంది తమ్ముడు, నేను ఇట్లా ఒక సమస్యలో ఉన్నాను, ఇవన్నీ చెప్తే అన్నీ ఇలాగా చిటికలో మాయం చేస్తానని చెప్పి ధైర్యం చెప్పి మొత్తం పాజిటివ్ అండి. ముందర ఆ ఇంట్లోకి అడిగి పెడితే పాజిటివ్. అది అది సైన్సా శాస్త్రమా మహిమ శక్తి అవన్నీ పక్కన పెడితే ప్యూర్ పాజిటివ్. 10 మంది బాగుండాలి ఆయన వల్ల అని. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆయన తిన్నారా తినలేదా అని ఎంతమంది వచ్చినా అందరికీ ఒకే రకం ట్రీట్మెంట్. మామూలు వాళ్ళు లేరు, విఐపీస్ లేరు, వివిఐపీస్ లేరు, అందరినీ కూర్చోబెట్టి స్కాన్ చేసి మనలో ఉన్న గ్రహదోషాలు, గృహదోషాలు, అనారోగ్యాలు అన్నిటినీ స్కాన్ చేసి నీకు ఇది ఉంది, నువ్వు ఇది చేసుకో, నీ కర్మల నుంచి బయటపడతావు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ శక్తి నీలోనే ఉంది, నాలో ఏమీ లేదని చెప్తారు. అంత చేసి ఎవరండి ఈ రోజుల్లో చెప్తారు ఫలాపేక్ష లేకుండా? ఫీజు కూడా ఏమీ అడగరు. దక్షిణ, నువ్వు దక్షిణ అనాలి, ఫీజు అనకూడదు. మళ్ళీ డౌట్ అనకూడదు, క్వశ్చన్ అని అడగాలి. డౌట్ అంటే మళ్ళీ ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఎన్ని క్వశ్చన్లు అయినా అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. దక్షిణ అది 100 పెడతారా 200 పెడతారా ఏం చూసుకోరు. మళ్ళీ అదేం చేస్తారు, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండిపోతాం కదా, ఆ సంబాల శక్తికి కనెక్ట్ అయిపోయి అట్రాక్ట్ అయిపోయి ఆయనే భోజనాలు తెప్పించడము, ఆయనే ఈవినింగ్ టిఫిన్లు తెప్పించడము.
మనుషుల్లో దేవుడు అండి. ఓకే. అతిశయోక్తి కాదు, ఎదురుకుండా ఉన్నారని ముఖస్థుతి కాదు. నమ్మితే మాత్రం నమ్మిన వారు చెడిపోరు. నా ఎక్స్పీరియన్స్ ఇది. అంటే అమ్మ చెప్పంగానే ఇప్పుడు ఎవరైతే మాధురి గారు యాంకర్ గారు చెప్పిన తర్వాత కూడా మనలో ఒక సందేహం ఉంటుంది, ఎన్ని చోట్ల వెళ్ళాను ఇక్కడ కూడా అవుతుందా కాదా, ఈ అమ్మాయి చెప్తే వెళ్ళానని. ఎందుకు చాలా మంది అలాగనే వస్తుంటారు. నేను అయితదా కాదా అని వెళ్ళలేదు. ఓకే, వెళ్దాం, కలుద్దాం, ఏం చెప్తారో చూద్దాం అంతే. అయితదా అవదా అనే ఒక నెగిటివ్ థాట్ లో వెళ్ళలేదు. ఓకే. ఇక వెళ్ళి కూర్చున్నాక అసలు ఆ నెగిటివ్ అనేది ఇంత కూడా లేదు, 1% కూడా లేదు. ఇప్పటికి నేను 100% బాగున్నాను. ఓకే. ఒక్క 1% మాత్రం, 101% లో ఒక్క 1% మాత్రం ఎందుకు నా బ్రెయిన్ అప్పుడప్పుడు చిన్న నెగిటివ్కి వెళ్తుంది. అది కూడా వెళ్ళకూడదు. ఆ ప్యూరిటీ కూడా సంపాదించుకోవాలని సాధనలో ఉన్నాను. సాధన కూడా మ్యాక్సిమం చేస్తున్నాను, ఇంకా చెయ్యాలి. ఇంకా తమ్ముడికి తెలుస్తోంది నేను ఎంతవరకు సాధన చేస్తున్నాను, ఏం ప్యూరిటీ చేస్తున్నాను అనేది చెప్పేస్తారు. చెప్పేసి ఇదిగో నీలో ఇంత ప్యూరిటీ వచ్చింది, అందుకని నీకు ఈరోజు ఇది చేయబోతున్నానని చెప్పి చేస్తారు. మనం అడిగితే చెయ్యరు. అది అలాగే ఒక ఆస్ట్రో కార్డ్ అని ఇస్తారు మనకి. అది దగ్గర పెట్టుకుంటే ఆ శక్తి, త్రిశక్తి మన దగ్గర ఉన్నట్టే. ఎక్కడికి వెళ్ళినా అది వరకు కార్లో వెళుతుంటే అమ్మో ఏమవుతుందో అనేసి భయపడేదాన్ని. ఇప్పుడు బేఫికర్ అలా కూర్చుంటా, చక్కగా ప్రశాంతంగా కూర్చుంటా. ఈ కార్డ్ ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది. ఒక స్నానం టైంలో తప్పించి ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది. ఎంత ధైర్యమో అది. తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్స్, శంబాల ఇన్స్ట్రుమెంట్స్ మనకి, హీలీ, మ్యాక్ హీలీ, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నేను రోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. GPS, జియోపతిక్ స్ట్రెస్, గృహ వాస్తు బాలేకపోయినా, మన భూమిలో ఏమైనా చెడు ఉన్నా ఇల్లు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది ఆయనకి ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ చెడు ఉంది అనేది. అది చూసి మనకు ఆ జియోపతిక్ స్ట్రెస్ ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. లోపల శంబాల శక్తి ఉంటుంది. ఆ శక్తిని పెట్టి మనకి పూజ చేసి మంచి ప్రాసెస్ అది. మనకి ఎక్కడ చెడు ఉందో అక్కడ పెడతారు. నేను అంతకుముందర నా ఇల్లు చూసి 3 బెడ్రూమ్లు బాగలేవని చెప్పారు. ఇక అప్పటి నుంచి హాల్లో పడుకోవడం స్టార్ట్ చేశా. ఎప్పుడైతే ఆ జియోపతిక్ స్ట్రెస్ పెట్టుకొని ఆస్ట్రో కార్డు వేసుకున్నాను, అప్పటి నుంచి నా రూమ్లో నేను పడుకుంటున్నాను ప్రశాంతంగానే. మరి అంత ఆదమర్చి నిద్రపోకపోయినా భయం లేదు, ప్రశాంతంగా ఉన్నాను అనమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ శక్తిలో. నమ్మితే, ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవడానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే. అంతే.